పుట్నోట్లో అద్వితీయ దేవుడే అని ఉంటుంది. కాబట్టి మహాదేవుడు, అద్వితీయ దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, నిజమైన దేవుడు. యెషయా గ్రంథం 9:6లోనేమో బలవంతుడైన దేవుడు. యేసయ్య దేవుడు కాదా? యేసు దేవుడు. అలాగే యేసయ్య నిత్యుడగు తండ్రి కూడా. ఇప్పుడు పరలోక తండ్రిని తండ్రి అంటున్నాం, మరి యేసయ్యని తండ్రి అని ఎలా అంటాము? మరి యేసయ్య ఆయన కొడుకు అయినప్పుడు మనకు బ్రదర్ కదా. ఇప్పుడు మా నాన్నకి మా అన్నయ్య నేను ఇద్దరం పుట్టామండి. మా అన్నయ్య కొడుకే, నేను కొడుకే. ఇప్పుడు మా అన్నయ్య నేను తండ్రి అంటాను, అన్న అంటానా? పెద్దగా చెప్పండి. ఆ భాగంగా బలుగుతాడు మనతో తండ్రి అనగానే. అయ్యా యేసయ్యా నా అన్నా అన్నావనుకో, అప్పుడు భూమి మీదకి వచ్చిన మట్టి దేహంతో వచ్చాడు చూడు, ఆయనగా స్పందిస్తాడు. అందుకే భక్తులు అన్నా అన్నారు, తండ్రి అన్నారు.